బాయ్ నువ్వు కొత్త కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో మాత్రం ఎండు వరకు చూడు. యాజ్ ఏ బ్రదర్గా చెప్తున్నా, నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయి. వాళ్ళు ఏమన్నా నువ్వైతే అవాయిడ్ చేయి. వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అవుతావారా, రీల్స్ అయితే యారా, నువ్వు చేస్తావారా అని అయితే అంటారు. కానీ వాళ్ళని నువ్వు సీరియస్ తీసుకోకు. ఎందుకంటే వాళ్ళందరూ చేయలేని పని అయితే నువ్వు చేస్తున్నావు. అందుకే వాళ్ళకి అది జెలస్. అందుకే వాళ్ళు నిన్ను డిమోటివేట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అవుతావో ఇప్పుడు నిన్ను చూసి నవ్వే వాళ్ళే అప్పుడు నువ్వు ఎలా చేసినావు రా అని అయితే అడుగుతారు. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోబాయ్. అండ్ ఫస్ట్లో నీకైతే అస్సలు రీచ్ రాదు. దానివల్ల నువ్వైతే అస్సలు డిమోటివేట్ కాకు. నువ్వు డైలీ రీల్స్ అప్లోడ్ చేస్తూనే ఉండు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. ఇప్పుడు నువ్వు చూసిన 1 మిలియన్ ఫాలోవర్స్ 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా నీలాగా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళే. వాళ్ళకి డైరెక్ట్ 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ అయితే అస్సలు రాలేరు. వాళ్ళు కూడా జీరో నుండి స్టార్ట్ చేసిన వాళ్ళే. దేనికైనా టైం పడుతుంది బాయ్. నువ్వైతే దాని గురించి అయితే వెయిట్ చేయి. నువ్వు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే నీకైతే పేషెన్స్ ఉండాలి. నువ్వు పేషెన్స్ లేకపోతేనైతే అస్సలు అయితే దీంట్లో సర్వైవ్ కాలేవు. అయితే మైండ్లో పెట్టుకో.